హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాచలంలోని శ్రీరామ టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి జ్ఞాన మందిర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇది మీరు చూసినట్లయితే నా వెనకాల జ్ఞాన మందిర్. ఇది మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చాం. ఇదంతా కూడా సరౌండింగ్ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు భద్రాచలం టెంపుల్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞాన మందిర్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ రూమ్స్ కోసం కానీ కాటేజెస్ కోసం కానీ వీటి కోసం అయితే మీరు ఇబ్బంది పడాల్సిన నీడ్ లేదు. భద్రాచలంలో ఈ సరౌండింగ్ కూడా మనకు వేరియస్ కైండ్ ఆఫ్ కాటేజెస్ అండ్ నిలయాలు అయితే చాలా ఉంటాయి. అండ్ బిహైండ్ మీరు నోటీస్ చేసినట్లయితే గోదావరి రివర్ అయితే ఉంది. ఇక్కడ మనకు గోదావరి రివర్. సో ఇక్కడ నా వెనకాలైతే జ్ఞానమందిర్ ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, భక్త రామదాస్ గారి స్టాచ్యూ అయితే ఉంది. భక్త రామదాస్ గారు యొక్క చరిత్ర మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ శిలాఫలకాలు కూడా ఉన్నాయి. సరౌండింగ్ అంతా కూడా కంప్లీట్గా మనకు హిస్టరీ అయితే కనిపిస్తుంది. రామాయణంకు సంబంధించినటువంటి హిస్టరీ, నారదుడు వాల్మీకి రామాయణం చెప్తున్న దృశ్యం ఇది. అండ్ ఇలా మనకు ఇక్కడ ఇంకొక శిలాఫలకం ఉంది. అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా మనకు పోర్ట్రేట్స్ తోటి ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ లోపలికి రాగానే మనకు కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఏరియా. కంప్లీట్గా మనకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ మనకు సీతారామ లక్ష్మణుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి, మీరు నోటీస్ చేయొచ్చు. స్టాచ్యూస్ ఇదంతా ఒక సమావేశ మందిరం టైపు, అందుకే జ్ఞాన మందిర్ అనే దీనికి పేరు పెట్టారు. సో బ్యూటిఫుల్. మనకు అవుట్ సైడ్ వచ్చేసి ఈ వాల్స్ మీద మనకు కంప్లీట్గా ఈ రామాయణం హిస్టరీకి సంబంధించినటువంటి ఈ పోర్ట్రైట్స్ ఇమేజెస్ అయితే ఇక్కడ పిక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళందరూ, నెక్స్ట్ చరిత్రకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు ఈ నాపరాల మీద అయితే చేయించి ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం కంప్లీట్గా వాల్స్ మీద కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ జ్ఞాన మందిర్ దగ్గర. అండ్ లోపల కూడా ఉంది. లోపల కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కంప్లీట్గా వాల్స్లో చూడొచ్చు. ప్రతి వాల్స్కి కంప్లీట్గా హిస్టరీ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఏంటంటే హిస్టరీ అనమాట. రామాయణంకి సంబంధించినటువంటి హిస్టరీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న ప్రతిదీ కూడా హిస్టరీకి రిలేటెడ్ ఇవి రాళ్ళు అనమాట. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం బయటికి వెళ్ళి చూద్దాం మనం.